హంసవాహన రూఢుడై మన కోదండరామస్వామి వారు దర్శనమిస్తూ ఉన్నారు. అదిగోండి చూడండి ఇప్పుడే స్వామివారి యొక్క దర్శనం మనకి కలిగింది. చూడండి ఆ సర్వ అలంకార ప్రియుడైనవంటి ఆ నారాయణుడు ఈరోజు రాముడి యొక్క అలంకారంలో ఈ యొక్క హంసవాహనంపై మనకు దర్శనాన్నిస్తూ ఉన్నారు. ఇదేంటండి అన్నీ ఇప్పుడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కావచ్చు, అదే కావచ్చు అన్నీ బ్రహ్మోత్సవాల్లో హంసవాహనం రోజు సరస్వతీదేవిగా అలంకరిస్తారని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ మాత్రం స్వామి తన రూపాన్ని మార్చకుండా అదే రూపంలో సరస్వతి రూపంలో దర్శనమిస్తున్నారు. కానీ సరస్వతీదేవి రూపమే. కానీ ఇక్కడ వీణ గాని ఏమీ ధరించకుండా స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. స్వామివారికి ఎటువంటి స్త్రీ అలంకారాలు కూడా చేయరండి. రాముల వారి వరకు వచ్చేసరికి మోహిని అలంకారం కావచ్చు, మిగతా సరస్వతీదేవి అలంకారం కావచ్చు, ఎక్కడా కూడా చేయరు. వాటికి బదులుగా స్వామివారిని ఈ విధంగా హంసవాహనారూఢుడిగా చేస్తారు గానీ, అటువంటి అలంకారం చేస్తారు గానీ, ఎటువంటి అంటే వీణ గానీ, మిగతా వస్తువులు మాత్రం పెట్టరండి. ఎందుకంటే రాముడు పురుషకారంలో ఉన్నారు. స్వామివారు ఇక్కడ ఏంటంటే గనక రాములు వారు ఎటువంటి వేషాన్ని ధరించలేదు కాబట్టి, రాముడి యొక్క జీవితకాలమంతా గూడా రాముడుగానే నివసించారు కాబట్టి, అదే అదే గుర్తు చేస్తూ స్వామివారు ఇటువంటి అంటే వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. ఒక్కొక్క సమయంలో ఎరుకుల సానిగా, ఒక్కొక్కసారి అలా వచ్చారు కదా! ఎరుకుల సానిగా వచ్చి కనిపించారు కాబట్టి, ఆళ్ళకు ఆ స్వామివారికి వేయొచ్చు. కానీ రామాయణంలో చూసినా ఎక్కడ గూడా రాముల వారనేది స్త్రీ రూపాన్ని ఎప్పుడూ కూడా ధరించలేదట. అందుకని మనం గూడా ఆ యొక్క రాముల వారికి స్త్రీ రూపాన్ని ధరింపకూడదు అని చెప్తూ ఈ యొక్క కోదండరామస్వామి వారి యొక్క ఆలయము, ఆ యొక్క రాముల వారి యొక్క ఆలయాల్లో ప్రతి చోట్ల కూడా వాహనం సేవ చేసినా కూడా ఆ స్వామివారికి వీణ గాని, ఎటువంటి సరస్వతి రూపాన్ని అలంకరించరు. కానీ స్వామివారికి తెల్లని వస్త్రాలు ధరింపజేస్తారు. అలాగే కిరీటం కింద జటాయువు పెడతారు. అంటే తలకు జుట్టు లాంటిది పెడతారు. అంతేగాని ఎటువంటి స్త్రీ రూపాన్ని మాత్రం వేయకుండా ఈ విధంగా స్వామివారిని అలంకరిస్తూ ఉంటారు. మరి ఈ యొక్క అలంకారంలో ఉన్న స్వామిని మనకు దర్శించుకుంటే మనకు కలిగే లాభాలు చాలా ఉన్నాయండి. ఇక్కడ సరస్వతీదేవి హంస అనేది దేనికి సంకేతం? పాలను, నీళ్లను వేరు చేసే తత్వాన్ని కలిగి ఉన్నది హంస. అలాంటి హంసలాగా మనం కూడా మనలో ఉన్న మంచిని, చెడుని తీసివేసి, అంటే మంచిని, చెడు ఉంటుంది. ప్రతి మనిషిలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం ఏం చేయాలంటే హంసలాగా నీళ్లను ఎలా అయితే పక్కకు తీసేసామో, మనలో ఉన్న చెడును కూడా అలా పక్కకు తీసేసి, మనలో ఉన్న పాలు అనే మంచితనాన్ని మనం తీసుకోమని స్వామివారు మనకి గుర్తు చేస్తూ ఈ యొక్క హంసవాహనం మీద మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. అది మనం తెలుసుకోవాల్సింది. రాముడు ఇక్కడ మనకు సందేశం ఏమి ఇస్తున్నారు అంటే గనక, మనలో ఉన్న చెడును పక్కకు త్రిప్పి, మనలో ఉన్న మంచి గుణాన్ని బయటకు తీసుకోండి అని చెప్తూ, అలాగే విద్యను అనుగ్రహించే రూపంలో కాకపోయినా, ఆ యొక్క రూపాన్ని గుర్తు చేసుకుంటానికి కూడా మీరు ఈ యొక్క ఉత్సవాన్ని చేయించుకుంటూ ఉన్నారు స్వామి. ఈరోజు రెండవ రోజు కార్యక్రమాల్లో రెండవ రోజు సాయంత్రం ఈ యొక్క హంసవాహన సేవ అనేది జరిగింది. ఉదయం చిన్నశేష వాహనం మీద దర్శనమిచ్చిన స్వామి ఆ రోజు సాయంత్రం హంసవాహనారూఢుడై మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, స్వామివారు అలా మెల్లగా కదులుకుంటూ వస్తూ ఈ విధంగా మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ విశేషంగా జడ కూడా అలంకరిస్తారండి. కానీ ఎటువంటి చేసినా కూడా జడ మాత్రం అలంకరించే ఉంటుంది. జడ వెనక వైపు స్వామివారికి జడ అయితే అలంకరిస్తారు. కానీ ఇక్కడ పురుష రూపంలోనే స్వామివారిని మనం పూజించాలి. ఈ విధంగా హంసవాహన సేవ అనేది జరిగింది. మీరు కూడా దర్శనం చేసుకోండి. అలాగే బంతిపూలు నిన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు, బంతిపూలు వాడకూడదు అని. అయితే నేను ఆల్రెడీ ఒకసారి వీడియో చేశానండి బంతిపూలు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. మేమైతేనండి మా ఏరియాలో బంతిపూలు తప్పితే వేరే పూలు
దొరకవండి. చాలా వరకు దొరకవు. చాలా వరకు మా యొక్క ఏరియాలో ఆలయాల్లో చాలా వరకు ఈ యొక్క బంతి పూలనే యూజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా విజయవాడ, గుంటూరు అటు వెళ్ళినప్పుడు మాత్రం గులాబీ పూలు అవి తెచ్చుకొని వాడుకుంటాం గానీ, మిగతా సమయాల్లో మాత్రం ఈ పూలే మాకు లభిస్తూ ఉంటాయి కాబట్టి, మేము ఈ పూలనే యూజ్ చేయటం అనేది జరుగుతుందండి. అంటే మనకి దొరకనప్పుడు తప్పదు. దొరికి ఉంటే మనకి దగ్గరలో ఉండి తక్కువ రేటుకి వస్తున్నాయి అనుకుంటే మాత్రం మనం ఆ పువ్వులను వాడకుండా ఉంటే పోయిద్ది. అంటే గోదావరి జిల్లాలు అటు వెళ్తే మళ్ళీ అందరూ కూడా బంతి పువ్వులు అస్సలు వాడరు. అంతా గూడా చామంతి పూలతోనే దండలు వేస్తారు. మా ఏరియాలో మాకు దొరకకపోవటం వల్ల నేనైతే ఈ బంతి పూలతో అలంకారాలైతే చేస్తాను. మాకు ఎక్కువగా బంతి తోటలైతే ఎక్కువుంటాయండి. చామంతి అవిదైతే తోటలు ఉండవు. అది ఫస్ట్ నుండి గూడా అవే ఉంటాయి గాబట్టి మేము గూడా అవే కంటిన్యూగా స్వామివారికి వాడటం అనేది జరుగుతుందండి. అంతేగాని అంటే వాడకూడదు అనేది అదేం లేదు. ఎందుకంటే మళ్ళీ మనకి ఉత్తరప్రదేశ్ అటు వెళ్తే అసలు అచ్చం బంతిపూలే ఉంటాయండి. ఎందుకు బంతిపూలు వాడకూడదు అన్నారనేది కూడా చెప్తాను. బంతి పువ్వులండి ఆ బంతి పూలల్లో పురుగులైతే ఉంటాయండి. ఆ పురుగులను స్వామివారికి పెట్టకూడదని చెప్పి మనకు పెడతారు. అదే ఉత్తరప్రదేశ్ అటు చలికి ఆ పురుగులు అయితే ఉండవు. మన వైపు పురుగులు ఉంటాయి కాబట్టి అందుకని పెట్టకూడదంటారు. మనం చూసుకొని మనం మాల కట్టుకునేటప్పుడు చూసుకొని పురుగులు ఏది లేని పువ్వు మాత్రమే ఎంచుకొని స్వామివారికి అలంకరించడానికి నేను యూజ్ చేస్తూ ఉంటానండి. అదండి కారణం. ఈ విధంగా స్వామివారు హంసవాహనం సేవను పూర్తి చేసుకొని ఈ విధంగా మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రతి వీడియోలో చివర్లో స్వామివారి గురించి మొత్తం దగ్గరగా చూపిస్తాను. వీడియోని ఎప్పుడు కూడా స్కిప్ చేయకండి. వీడియో చివరిలో స్వామివారిని దగ్గరగా చూపించే ఆ దృశ్యాన్ని మీరు కూడా చూస్తురు. ప్రతిరోజు కూడా ఇస్తాను. చూడండి వెనక వైపు ఈ విధంగా హంస వాహనం మీద ఉన్న స్వామిని జడైతే అలంకరించాను. కానీ అక్కడ స్వామివారు పురుష రూపంలోనే దర్శనాన్ని ఇస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఆ రాముడు యొక్క ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటూ రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.